ఎన్నెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ బేబీ. బహుశా నీ మేకపోలనుకుంటా. సచ్చినోడా. చీ దీనమ్మ జీవితం, నోటి దోల. అమ్మాయిలకి ఎప్పుడు నిజం చెప్పకూడదు. నేనంటే ఎందుకు అంత ఇష్టం బేబీ? నల్లగా ఉంటావు, ఏ అమ్మాయి నీకు లైన్ వేసే ఛాన్సే లేదు. ఈ నల్ల బంగారాన్ని కాకులు కూడా చూడవు. అసలే బయట అబ్బాయిలు 2-3 మెయింటైన్ చేస్తున్నారు. నువ్వైతే ఏ ప్రాబ్లం ఉండదని. ఏంటి అంటే నా మీద ప్రేమ లేక కాదా? నన్నే కొడతావా? లెట్స్ బ్రేకప్. బేబీ బేబీ అలా కాదు బేబీ, సారీ సారీ ప్లీజ్ బేబీ. పోరా, నీ ముందే పెళ్లి చేసుకొని నిన్ను ఏడిపిస్తారా? చూస్తూ ఉండు. నువ్వా? వీడా? వీడి ముందు మన లెవెల్ ఏంటో చూపిద్దాం. హలో, ఏవండి? తిన్నానండి. అయ్యో, జ్యూస్ తాగానండి. అయ్యో, జాగ్రత్తగా వెళ్తానండి. బస్ కింద పడి సావాస్తుందండి, దరిద్రం వదిలేదండి. ఏమే, ఎవరితో మాట్లాడుతున్నావే? నీ అవ్వ ఎవడేవాడు? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఎవరు లేరండి. టైం ఎంతే? అమెరికాలోనా ఆస్ట్రేలియాలోనా? ఈ పంచిన్ పొలక్నామాకే పనిచేసావే. ఎగ్జామ్ ఎలా రాసావే అంటే ఆసామన్ పోయి ఇలాంటిది అస్సామంది అంట. శవాల మీద బురుగులేరుకునే ముఖము నువ్వును. ఇప్పుడు ఇండియాలో టైం ఎంత? 9:30 అండి. ఆఫీస్ టైం 9కి. ఇప్పుడు వరకు ఉన్నావంటే ఎవరి కోసం ఉన్నావే? చంపేస్తా. ఈవినింగ్ 4 కల్లా ఇంటికి రాలేదు నీకు బెనిఫిట్ షోనే. అయ్యో తిన్నానండి. అయ్యో జ్యూస్ తాగానండి. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తానండి. రే వరుణ్, మీ ఫ్రెండ్స్ వచ్చారా? హాయ్ రా మామా. హాయ్ రా. ఏ మామా, మా ఇద్దరికి చికెన్ లాలీపప్ స్పెషల్ బిర్యానీ తీసుకురారా. అలాగే రా. రే ఆ బిర్యానీ అక్కడ పెట్టి నువ్వు లోపల పని చూసుకో, ఇక్కడ మీ ఫ్రెండ్స్ నేను చూసుకుంటా. గురు, బిల్లు మా వాడి అకౌంట్లో రాసుకో. రాసేయమంటావా? రాసేయ్. ఇదిగోరా, మీ ఫ్రెండ్స్ బాగా నాకేసి నీ అకౌంట్లో రాసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వదిలేండి సార్. అదేంట్రా ఏం మాట్లాడవు? మా యదవుల గురించి తెలిసే వాళ్ళ ఫోన్ లొక్కేసా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ రోజు వరుణ్ గారిని వేసేస్తా. అబ్బా దేనికిరా? ఏమైంది మామా? చెప్తా. నువ్వు వెళ్ళి పూల్ షాప్ లో పూల్ రెడీ చెయ్యి. ఫస్ట్ నైట్ కా? లేదురా, అంతిమ యాత్రకి. ఈరోజు వరుణ్ గారు ఫినిష్. మామా నేను ఇప్పుడే వస్తా, నువ్వు కానీ. ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? కానీ మామా నేను ఇప్పుడే వస్తా, నువ్వు కానీ. మామా దినేష్ గారు మర్డర్ చేస్తున్నాడు రా. రే సురేష్, దినేష్ గారు మర్డర్ చేస్తున్నాడు రా. ఎక్కడున్నావు? రే మామా దినేష్ గారు మర్డర్ చేస్తున్నాడు రా. లేరా, రారా తొందరా. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. రే మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి సిగ్నల్ ఇస్తా, అప్పుడు రండి. మీరు రక్తం చూస్తే దర్చుకుంటారు. రే మామ ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? నా డబ్బులు నాకు ఇచ్చేరా. మా బాబు తెలిస్తే నా కుర్చీ మడత పెడతాడు రా.
ఇదిగో నువ్వు డబ్బులు లేదో ఈ కత్తి పరుచుకుని నేను చచ్చిపోతా. మామా నీ అబ్బా నువ్వు పెద్ద పోటుగాడు అని అందరినీ పిలుచుకొని వచ్చా కదరా, ఇక్కడ నువ్వు చేసే పనిరా. థూ. రేయ్ ఇదిగోరా టీ. మామా ఈ ఎండ ఏంటి, ఈ డస్ట్ ఏంటి, ఇచ్చి యాక్. వాడిది పెద్ద అంబానీ ఫ్యామిలీ. రే నెక్స్ట్ మంత్ కారు కొనేయాలరా. ఏంటి వీడు డబ్బా కొడుతున్నాడు? ఓ పక్కన అమ్మాయిలు ఉన్నారనా, చెప్తా. అది సరే గాని పాతవాకి టీ డబ్బులు ఇంకా ఇవ్వలేదంట, అక్కడ అడుగుతున్నారు. రే ఎవరిదో బైకు, బైక్ లేరా, చూస్తే తిడతారు. ఆ బొక్కలే మనల్ని ఎవరు ఆపేది, గుద్దు సంపేస్తా. అబ్బా హోలీ రోజు అమ్మాయితో హోలీ కొట్టించుకుంటే భలే ఉంటుంది. వస్తున్నా ఆగు. పర్వాలేదు, ఎవరైతే ఏముందిలే, ఎందుకంటే అందరిది కొట్టేయి. ఏంటి? అయ్యో ఏం కాదు, కొట్టు. ఇదేంటి స్మెల్ వస్తుంది, ఇదేంటి మంటగా ఉంది. బ్లీచింగ్ పౌడర్ మంటగా ఉండక సమ్మగా ఉంటుందా మరి? మంటగా ఉంది. అబ్బా మరి నేనేదో ఇంటి చుట్టూ కొడదామని వస్తే నువ్వేగా కొట్టు కొట్టు అని అడిగా. గోల్డెన్ స్పారో ఎన్నెంజిల ఆరో. అబ్బా ఎవరిది కత్తిలాగుంది? రావాలమ్మా రావాలి, తాజా తాజా పూలు. ఆ పూలు వాడితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలంటారు, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి అటు ఇటు కాని వాళ్ళు నీలా అవుతారు. ఇంతకీ నీకేం కావాలి? మనసంతా నువ్వే, ఒళ్ళంతా కొవ్వేం కాదు. నేనేంటో చూపిస్తా. సచ్చినోడా, పనా పాట. బాబాయ్ ఈ పిల్లెవరు కత్తిలాగుంది, ఎక్కడుంటుంది? నాకు తెలిసి దీని బాబు పెద్ద గాలినా కొడుకు అనుకుంటా. గాలినా కొడుకులకి ఇంత అందమైన కూతురు పడతారు. ఆ గాలినా కొడుకుని నేనే. నా కొడక నీకెంత ధైర్యం రా, నా కూతురికి లైన్ వేస్తూ నన్నే గాలోడంటావా? పైగా ఆ విషయం నాతోనే చెప్తావా? అంతటికంటే సెంటిమెంట్స్ ఎక్కువ. కూల్, మన పిల్లగా. సర్లే కానీ అట్లీస్ట్ ర్యాపిడో అనుకున్న బండి ఎక్కొచ్చు కదా ప్లీజ్. ఏంటి? అలా కోపంగా చూడకు ప్లీజ్. ఒక్క మాట కూడా మాట్లాడను, సైలెంట్ గా కూర్చొని డ్రైవ్ చేస్తాను ప్లీజ్. ఈరోజు ఒక్క బస్సు కూడా రాదు, అంతా స్ట్రైక్ అంట. ప్లీజ్ ప్లీజ్. సరే సరే. హలో అబ్బాయి, ఓవర్ యాక్షన్ ఆపి బైక్ పోనిస్తావా?